ఈ తెలివైన అబ్బాయి అసలు స్కూటీకి ఉన్న 2 హ్యాండిల్స్పై ఫెవిక్విక్ ఎందుకు రాశాడో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వాడది రాసి అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి వచ్చి తన స్కూటీ మీద కూర్చుని వెళ్లబోతుండగా ఆమె చేతులు హ్యాండిల్కు అతుక్కుపోతాయి. అప్పుడు ఆమె కోపంతో, మా సొసైటీలో ఇలాంటి ఆకతాయిలకు కొదవలేదు. ఈ మూర్ఖుడు నా స్కూటీపై ఫెవిక్విక్ రాశాడో కాని నా చేతులు అతుక్కుపోయాయి. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్తాను అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ అబ్బాయి అటుగా వెళ్తుంటే అమ్మాయి అతడిని పిలిచి, చోటు, కొంచెం ఇటురా, నాకు సహాయం చేయి. నా చేతులు ఈ హ్యాండిల్కు అతుక్కుపోయాయి. నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా ఎడమ జేబులో ఫోనుంది. దాన్ని తీసి మా అన్నయ్యకు కాల్ చేసి ఈ గమ్ వదిలించడానికి ఏదైనా ఉపాయంతో రమ్మని చెప్పు అని అడుగుతుంది. కాని ఆ తెలివైన అబ్బాయి ఆమె అన్నయ్యకు కాల్ చేయకుండా తన స్నేహితుడికి ఫోన్ చేసి ఓటీపీ పంపమని చెప్తాడు. అలా ఆ అబ్బాయి చాలా తెలివిగా ఓటీపీ ద్వారా ఆ అమ్మాయి బ్యాంకు ఖాతాలోని డబ్బునంతా ఖాళీ చేస్తాడు. ఆ తరువాత వాడు ఒక పోలీసు అధికారి బైకుకు కూడా అలాగే చేస్తాడు. కానీ ఆ తరువాత ఆ అబ్బాయికి ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు. అది చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ పోలీస్ అధికారి వాడిని పట్టుకుని, బిడ్డా, ఇప్పుడు నీ మెయిన్ లీడర్ని పిలువు, మీ ఇద్దరికీ జైలులో గంజి తాగిస్తాను అని అంటాడు.